వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మురళి గారు, తిరుమల నుంచి మీరున్నారు కాబట్టి మీరు చెప్పండి, ఫస్ట్ మీరే మాట్లాడండి. ఏమిటి ఈ పరిస్థితి? ఎవరు అపచారం చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ఇంత ఘోరంగా జరుగుతోంది? రిజెక్ట్ అయిపోయినటువంటి ట్యాంకర్లలో వచ్చిన వాటితోటి ఎట్లా వాడారా లేదా, అసలు జరిగే అవకాశం ఉందా లేదని చెప్పినా మరి శ్యామలరావు గారు ఎందుకు మాట మార్చాడు? రకరకాలుగా చంద్రబాబు ట్యూన్కి ఎందుకు పాడుతున్నాడు? ఇదంతా భక్తుల విశ్వాసాలని దెబ్బతీసినట్లు కాదా? సూపర్ 6 డైవర్షనేనా? అసలు తిరుమల రమ్మంటాడా వద్దంటాడా చంద్రబాబు గారు? మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ. వాస్తవంగా ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. నేను తిరుపతిలో పుట్టి తిరుపతిలో పెరిగాను. 56 ఏళ్ళు ఈరోజు నా వయసు. నేను ఎప్పుడు ఇట్లాంటి ఘటన వినలేదు. ఈ రకమైనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిని చూడలేదు. ఇది చాలా దురదృష్టకరమైనది. నేను తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ, లేదు యావత్ భారతదేశం లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా చాలా ఆందోళనగా ఉన్నారు. అసలు ఏం జరుగుతోంది? ఇట్లాంటిది జరిగిందా లేదా? అసలు జరిగుంటే ఇంతకాలం మనం ఈ రూపంలో ప్రసాదాలు తీసుకున్నామా? అసలు అదొక తీవ్రమైనటువంటి ఆందోళన భక్తుల్లోనూ ఉంది, ఉద్యోగుల్లోనూ ఉంది, తిరుపతి ప్రజానీకంలో కూడా ఉంది. ఇది అల్టిమేట్ గా మీరు అన్నట్టుగా టిటిడి ప్రతిష్టకి లేదా వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి ఉపయోగపడేటువంటి చర్చలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. వాస్తవం అసలు ఏముందనేది ఎవరికీ అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటన చేశాడు కాబట్టి ఇందులో అవకాశం ఉంది, ఇట్లాంటి అడల్ట్రేషన్ జరిగింది అని విశ్వాసంలోకి తీసుకున్న ఈఓ గారు కూడా అదే చెప్పారు. ఈఓ గారు కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి ఎన్డీడీబీకి పంపించాము శాంపిల్స్, వాటన్నిటిలో ఈ కల్తీ ఉందని చెప్పి మాకు తేలింది అని చెప్పారు. నేను ప్రశ్నిస్తున్నది ఏమంటే, దీని మీద ఒక ఉన్నత స్థాయి విచారణ సిట్టింగ్ జడ్జితోనో, ఇది చాలా పెద్ద ఎత్తున కూడా జరుగుతోంది. ఒక జర్నలిస్ట్ కూడా సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. ఈరోజు హైకోర్టు దగ్గర ఇట్లాంటివన్నీ కూడా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈఓ గారు స్వయంగా నిన్న ప్రెస్ మీట్ నేను చూశాను, జరిగినటువంటి ఆయన వివరణ అంతా కూడా విన్నాను. ఆయన మీడియా సమావేశంలో టీటీడీకి ల్యాబే లేదని చెప్పారు. ఇది మరీ అన్యాయంగా ఉంది. మాకందరికి కూడా తెలుసు టీటీడీకి ఒక ల్యాబ్ ఉంది, దాంట్లో స్టాఫ్ ఉన్నారు. 12 మంది ఎంఎస్సి కెమిస్ట్రీలో పాస్ అయినటువంటి వాళ్ళు, నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు 12 మంది ఉన్నారు. ప్రతిరోజు జరిగేది ఏమనంటే, టీటీడీకి ఆహార పదార్థాల్లో వినియోగించే ఏ వస్తువైనా, అది ఒక నెయ్యే కాదు, అది బియ్యం కావచ్చు, యాలకులు కావచ్చు, జీడిపప్పు కావచ్చు, నూనెలు కావచ్చు, ఏ అంశమైన ఈవెన్ కూరగాయలైనా సరే వాటిని పరీక్ష చేయకుండా నాణ్యతా ప్రమాణాలు ఏ స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయో ఆ స్పెసిఫికేషన్ కి లోబడి ఉండకపోతే రిజెక్ట్ చేయడం అనేది ఒక ఆనవాయితీ. ఇప్పుడే కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో, గతంలో, నేను అనేది 2014-19లో చూసినా, దానికి పూర్వం చూసినా ఎప్పుడు కూడా బాగలేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు. మాకు ఆ విషయం అందరికి కూడా తెలుసు. ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా రిజెక్ట్ చేశారు. 20 సార్లు ఇట్లాంటి రిజెక్ట్ చేసినటువంటి ఉన్నాయి. ఇప్పుడు కూడా రిజెక్ట్ చేశామని చెప్తున్నారు. నాకు అర్థం కాదు ఏమంటే, ఎక్కడో ఎన్డీడీబీ వాళ్ళు దీంట్లో అడల్ట్రేషన్ కల్తీ జరిగింది, ఆ కల్తీలో కూడా కొవ్వు, జంతువులకు సంబంధించిన కొవ్వు ఉంది అని చెప్పి వాళ్ళు కనిపెట్టిన దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్ ఎందుకు కనిపెట్టలేకపోయింది అనేది మొదటి ప్రశ్న. ఈ ల్యాబ్ ఎవరి పరిధిలో ఉంది? కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్నటువంటిది ఇది. ఇప్పుడు మైసూరులో సిఎఫ్టిఆర్ఐ అని చెప్పేసి సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు దీన్ని. ఈ మైసూరు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉండేది. అది కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ల్యాబ్ ఈ మాల్ ప్రాక్టీస్ కి పాల్పడిందా అని అనుకుందామా? అసలు అట్లాంటిది ఎందుకు వాళ్ళు చెప్పలేదు అన్నది, ఇవన్నీ కూడా ప్రశ్నలే. ఈరోజు ఆ ల్యాబ్ టెస్ట్ చేసి ఏదో వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఆధారంగా కూడా కాదండి అక్కడ జరిగేది. మొదట నెయ్యి వచ్చింది అనుకోండి, నెయ్యి ట్యాంకర్ లోంచి శాంపుల్ తీసుకుంటారు, ఆ శాంపుల్ ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి దాంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ అన్ని ఉన్నాయా లేదా అని చెప్పి ఫైనల్ చేస్తారు. ఫైనల్ చేసిన తర్వాత టీటీడీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఉద్యోగులు, టీం ఒకటి ఉంటుంది. టీం అంటే అది ప్రతిరోజు ఒకరే వెళ్ళరు, ఏ రోజుకి ఆ రోజు మారిపోతుంటారు ఒక బృందంగా. వాళ్ళు వెళ్ళి వాళ్ళు తనిఖీ చేస్తారు. తనిఖీ చేసి వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత జిఎం ప్రొక్యూర్మెంట్ దగ్గరికి వెళ్తుంది. జిఎం ప్రొక్యూర్మెంట్ లో కూడా
నాణ్యతా ప్రమాణాలను పరిశీలన చేసి ఆయన కూడా చేసిన తర్వాత మళ్ళీ జిఎం వేర్ హౌసింగ్ కి వెళ్తుంది. అంటే ఈ ప్రాసెస్ చూడండి, ఈ వచ్చే ట్యాంకర్లు కూడా ఏదో నేరుగా వచ్చేసేయడం కాదు. ఎన్డీడీబీ అని చెప్పి అక్రిడేటెడ్ ల్యాబ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర సర్టిఫై చేసినటువంటి సర్టిఫికెట్ కూడా తీసుకొని రావాలి. ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్ ఇక్కడ. అంటే మాట్లాడే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసో తెలీదో నాకు తెలీదు. వాస్తవంగా ఉన్నటువంటి సిస్టమ్ ఇది. ఈ సిస్టమ్ చాలా మంచి సిస్టమ్, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ సిస్టమ్ మొత్తాన్ని కూడా మేనేజ్ చేసి ఈ సిస్టమ్ లో కూడా దొరకనంత కల్తీ జరిగి ఇది ఎన్డీడీపీ వాళ్ళు కనిపెట్టారు అక్కడ గుజరాత్ లో అని చెప్పేది ఇప్పుడు ఈ చర్చ జరుగుతోంది. అసలు వీటన్నిటి మీద విచారణ జరపాలని నేను కోరుతున్నాను. వాస్తవంగా నేను ఈ ఇన్సిడెంట్ ఈ చంద్రబాబు గారు మాట్లాడిన మరుక్షణం మేము ఒక పత్రికా ప్రకటన కూడా చేశాం టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల తరఫున. ఏమనంటే ఇది ఉద్యోగులను అవమానం చేసే పద్ధతిలో ఉందని. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇట్లాంటి ఆరోపణ చేయడం అనేది సమంజసమైనటువంటి కాదు. రాష్ట్రం అంటే దీనివల్ల తిరుమలకి రావద్దని చెబుతున్నాడు ఆయన. లడ్డూలు తిన్నాళ్ళంతా పాపం చేసినట్ల ఏమిటి అసలు ఆయన ఉద్దేశం? ఈ రకంగా లడ్డూల మీద వ్యతిరేక ప్రచారం చేయడం ద్వారా ఎవరికి మేలు చేస్తున్నాడు? హెరిటేజ్ కోసం, హెరిటేజ్ వ్యాపారం కోసమా, లేకపోతే దేనికోసం కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు? మరి తక్కువ ధరకి నెయ్యి ఇస్తేనేమో కల్తీ అంటాడు, ఎక్కువ ధరకి ఇస్తేనేమో దోపిడీ చేస్తారంటారు. ఎట్లా ఇటువంటి మనిషి చివరికి వెంకటేశ్వర స్వామి నమ్మే వాళ్ళందరికీ కూడా అపచారం కలిగించినట్ట కాదా? సంక్షిప్తంగా చెప్పండి, కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి, నలుగురు ఉన్నారు కాబట్టి దయచేసి. సార్ నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏందనేది నాకు తెలియదు. ఆయన చెప్పేది అయితే పాప పరిహారం చేస్తున్నాము, అంతా మేము ప్రక్షాళన చేస్తున్నాం అని పదే పదే మాట్లాడుతాను. ప్రక్షాళన చేస్తే మంచిది, అందరూ సమర్థిద్దాం మనం కూడా. ఇప్పుడు నేను అనేది కూడా విచారణ జరపడం ద్వారా వీటిలో అసలు ఉద్దేశాలు ఏంది, ఇది మీరు అన్నట్టుగా అల్టిమేట్ గా ఏం జరుగుతుంది, టిటిడి ప్రతిష్టకి, స్వామివారి ప్రతిష్టకి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఒక పవిత్రమైన వాతావరణాన్ని దెబ్బతీయడానికి ఉపయోగపడి ఈరోజు దేశం ఇప్పుడు ఎక్కడ సార్ మధ్యప్రదేశ్ భోపాల్లో ధర్నా జరిగింది దీనికి వ్యతిరేకంగా. అయోధ్యలో మీరు పంపించినటువంటి లడ్డూలు ఈ నాణ్యమైనవి కాదు అని చెప్పి అక్కడ ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దేశం అంతటా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. దేశంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రుల దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా, ఐవీఆర్ కృష్ణారావు గారు కూడా ఇంత మునుపు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఆయన పనిచేశాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఇట్లాంటి జరగడానికి అవకాశమే లేదు. అవకాశం లేనటువంటి దాన్ని ఇంత పెద్ద చర్చ చేయడం అనేది వాస్తవంగా ఆయన బీజేపీ నాయకుడిగా ఉన్నారు. ఆయన నిజంగా ఇట్లాంటి దాన్ని ఆధారం చేసుకుని పెద్ద రచ్చ చేయాలి. కానీ ఆయన బాగా సున్నితమైన అంశము, దీన్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉందని చెప్పి ఐవీఆర్ కృష్ణారావు గారే మాట్లాడారు. అందుకని నేననేది ఏమంటే ఇట్లాంటి దాన్ని చర్చోపచర్చలు చేసి చిలవల పొలవలు చేసి పెద్దది చేసుకోవడం అని అంటే ఇది భక్తుల మనోభావాల్ని పైగా వచ్చిందో లేదో టీడీపీ వాళ్ళేనంట చాలా అరాచకంగా అసహ్యంగా అమ్మని ఇంకోటని పచ్చి అబద్ధాలతోటి గొడ్డు మాంసం అని ఎందుకు రాస్తున్నారు అంటే వాళ్ళు ఎవ్వరికి నిజానికి దైవభక్తి లేదు, పాడు లేదు, చంద్రబాబు గారికి సెంటిమెంట్ లేదనే సంగతి అర్థమవుతా ఉంది. వాళ్ళు దైవభక్తిని కూడా ఈ రకమైనటువంటి మిస్యూజ్ చేసే పరిస్థితి తీసుకెళ్ళడం దుర్మార్గం కదా. అదే వీటిని ఏమాత్రం ఎవరైనా సార్ నేను సూటిగా చెప్పే విషయం ఏంటంటే అది వైసీపీనా, టీడీపీనా, బీజేపీనా, జనసేన అన్న దాంతో నిమిత్తం లేదు. ఇక్కడ పార్టీల సమస్య కాదు కదా. అసలు రాజకీయ మొత్తం తీసుకొచ్చి జగన్ గారి ప్రభుత్వానికి అంటగట్టాలని కదా చంద్రబాబు గారి కుట్రంతా కనపడుతుంది కదా ఓపెన్ గా. ఆయన ఇందాక ఎవరు చెప్పారు విశాఖ స్టీల్ బయటికి పోవాలి, సూపర్ 6 అమలు ఎక్కడ కనపడకూడదు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా మురళి గారు. అందుకని ఆ ప్రశ్న అదే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ముందుకు తెచ్చారా లేదనంటే ఇంకేమైనా వేరే వ్యవహారాలు ఉన్నాయా, వేరే కుట్రపూరితమైనటువంటి ఉద్దేశాలు ఉన్నాయి, అత్యున్నతమైనటువంటి ఒక విచారణ జరపాల్సిందే. జగన్ గారు అంటున్నాడు, వైవి సుబ్బారెడ్డి గారు అంటున్నారు, అనంత్ ఎవరా అంటే చంద్రబాబు గారే కేంద్రం చేస్తారంటుంది, మరి ఏం చేస్తుందో తెలియదు. ఆ విచారణ జరుపుతాము లేకపోతే సిబిఐకి ఇస్తాము లేకపోతే ఇంకోటో సిట్టింగ్ జడ్జికి ఏమని అడుగుతున్నారు కదా. అది తప్ప మిగతాన్ని మాట్లాడుతున్నాడు ఉన్నారు కదా. బీజేపీ వాళ్ళు గత బోర్డులో ఉన్నారు, అంత మునుపు బోర్డులో ఉన్నారు, నిర్ణయాలన్నింటిలో వాళ్ళు కూడా భాగస్వాములు. సుధా నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా.